వారికి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన యొక్క అమూల్యమైన సమయం ఆదివారం ఆరాధన క్రమం. ఇక సామెతల గ్రంథాన్ని లోని మాటలు తెలుసుకునే ముందు ప్రార్థన ద్వారా దీన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమైన పరలోకపు తండ్రి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ యొక్క కార్యక్రమం మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. మనుషుల ఆలోచన నిరర్ధకం, దేవుని ఆలోచన నెరవేర్చువాడు అయినా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం, నీపై ఆధారపడుతున్నాం. నీ కృపను చూపించండి, ఆదరించండి, సహాయము చేయమని ప్రభా నైనా నీ పాదముల యొద్ద చేరి నైనా విన్నవించుకుంటున్నాం. ఏమిచ్చి నైనా నీ రుణమును నీ తీర్చగలవు, కానీ ఏ యోగ్యత లేని నైనా ప్రభా మమ్మల్ని నీ కొరకు యోగ్యమైన వారిగా ఎన్నుకొని నీ మాటల ద్వారా నైనా మేము అంటుకట్టబడి నైనా మాలో ఫలించని ప్రతి తీగను నైనా మీరు తీసి పారవేయి. నీ కొరకు నైనా ఫలించే తీగలుగా మమ్మల్ని మలుచుకోమని దుష్టుడు రేపే ప్రతి ఒక్క అపవాది తంత్రములన్నింటినీ నైనా యేసు నామమున లయపరచండి తండ్రి. మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా నేను ఎవరును అపవాదికి చోటు ఇవ్వకుండా యేసుకు చోటిచ్చి యేసు హృదయం కలిగి నీకు నైనా మహిమకరంగా ఆత్మీయ మేలుకరంగా ఈ కార్యక్రమం జరగడానికి సహాయం తెచ్చండి. నీ వాక్యము నైనా బోధిస్తున్న నీ బిడ్డనైనా నన్ను నీ సాధకముగా వాడుకోండి. నా నోటికి మీ మాటలు అందించండి, నన్ను బలపరచండి, సహాయం చేయండి తండ్రి. ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలోని బాక్సులు కొంచెం ఇసుక సౌండ్ అరిచి పేర్లు మైకులు కాదు కావాల్సిన సౌండ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో నుంచి ఇక్కడ 1 నుంచి 13 వచనాలలో సామెతలలో ఒక్కొక్క వచనం ఒక్కొక్క విధంగా రూపింపబడతా ఉంటుంది. ఈ యొక్క అన్నీ కూడా మన యొక్క నిజ జీవితాలలో ఉపయోగకరంగా ఈ సామెతలు కూడా మొదటిలోనే మనకు ఒక హైలైట్ క్రియేట్ అవుతుంది. ఏమనంటే తెలివికి మరి వివేకానికి తగిన సామెతలు. దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళు తమ తెలివి కాదు దేవుడిచ్చే తెలివితో ఎదగాలి, తమ జ్ఞానము కాదు దేవుని జ్ఞానముతో దేవుని పని చేయాలి. సొంత ఆలోచన దేవుని పనుల్లో పనికి రాదు. ఈ సొంత ఆలోచన ఉందనుకో అదంతా పతనం అయిపోవడానికే కాదు. దేవుని ఆలోచన కలిగి సేవ చేసామనుకో అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ సామెతల గ్రంథము 1-2 వచనాలలో మనకి ఏమని తెలియపరుస్తారంటే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము. దేని గురించి మనం అతిశయపడకూడదంట. ఆలోచించారండి, రేపటి దినమును గూర్చి మనము అతిశయపడకూడదు. ఆలోచించారండి. ఇప్పుడు మనుషులందరూ చేసేది ఏంటి, ఈరోజు సమకూర్చుంటేనే రేపటి దినమున మనకి ఎలా అంట కాలు మీద కాలేసి కూర్చొని తినొచ్చంట. ఆలోచించారండి. చాలా మంది నానుడి ఇదే ఉంటుంది, ఈరోజు డబ్బున్నవాడినే రా ప్రేమించేది లోకం అనుకొని ఈ లోక జ్ఞానంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాడనే ఆలోచన లేకుండా అయిపోతుంది. దేవుడు మనల్ని ఏ విషయాల్లో, రేపటి జీవం విషయాల్లో ఎలా సాధకం చేయమన్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. ఇక్కడ ఆగుదాం.
శరీర సంబంధమైన సాధకం. ఈ సాధకం ఏం చేస్తుంది చెప్పండి? 24 గంటలు చాలట్లేదని ఇంకా శ్రమ పడాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా మేము బాగుపడాలి. అదేనండి, ఈ ఆలోచనలోనే బ్రతుకుతుంది. ఈ శరీర సంబంధకమైన సాధకము ఎంతవరకు ప్రయోజనం అంటుంది? కొంచెమే. ఆ కొంచెం అంటే ఎంత? మనం అనుకునేది వేలు 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 అనుకునేది దేవుని దృష్టిలో ఏమైపోతాయి అన్నాడు కదండి. దేవుని మందిరంలో ఒక్క రోజు గడపడం ఎలాంటిదట? శ్రేష్టమైన 1000 దినాలట. కానీ మనిషి తపన దేనికి? సంపాదిస్తాడు 1000 దినాలు కష్టపడతాడు. ఒక్క దినం ఏది కోల్పోయిన తర్వాత ఆ 1000 దినాలు అంతా ఏమైపోతాయి? ఎంత కష్టపడ్డానో. అవునా అండి? ఎప్పుడైనా మన మైండ్లో ఒకటి గుర్తుండాలి, ఒక్క దినం అందే మనిషి ప్రాణము పోయిద్ది. ఒక్క సెకండ్లోనే మనిషి ఊపిరి ఆగిపోద్ది. మరి ఆగిపోయిన తర్వాత నా బ్రతికేంటి అని ఆలోచించేది అప్పుడు కాదు, ఇప్పుడే మనం ఆలోచించాలి. అదే మాట చెప్తాడు, చదవండి. శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినది. అదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దైవ భక్తి చాలా మంది నెగ్లెక్ట్ చేసేది దైవభక్తి. చాలా మందికి ఈరోజు పామ్ సండే జరుపుకోవాలనే ఆలోచించారండి. మనం పామ్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరిపేసుకుంటే దేవుడు సంతోషపడతాడా మనల్ని చూసి? అస్సలు కాదండి, అస్సలు కాదు. దేవుడు దేన్ని చూసి సంతోషపడతాడంటే నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి పశ్చాత్తాపడి నీవు దేవుని జ్ఞానముతో దేవుని యొక్క రక్షణ కలిగిన బిడ్డగా, రక్షణ తీసుకున్న నీవు దేవునికి భయపడుతూ ఎప్పటికప్పుడు ఆత్మీయ శుద్ధి కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడు. అంతేకాని నన్ను గుర్తు చేసుకొని ఆనందపడ్డావా అని అన్నాడు. అసలు ఆ పామ్ సండే కూడా మనం చూసుకుంటే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను వీటన్నిటిలో కూడా మత్తయి 21లో ఉంటుంది, లూకా 11, మార్కు 14, అలాగే యోహాను సువార్త 12. ఇవన్నీ ఎన్ని అధ్యాయాలు చూసుకో, నీకు ఒకటే క్లారిటీ, దేవుడు మనల్ని రక్షించడానికి తన్ను తాను వినయము. ఇక్కడ ఈ సామెతలు 27:1లో కూడా అదే చెప్తూ అంటాడు, రేపటి దినమును గురించి అతిశయ పడకము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు అంటూ ఇక్కడ ఏమంటాడు? నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను. ఆలోచించానండి. మనం ఈ విషయము మన నోరు చెప్పకూడదంట నేను ఎంత గొప్పనో అని. మన నోరు ఏం చెప్తుందో తెలుసా? నేను ఎంత మురుకున్నో అని చూపిస్తుంది, నేను ఎంత కోపిస్తున్నో అని చూపిస్తుంది, నేను తలుచుకుంటే ఏం మాట్లాడగలనా అని చూపిస్తుంది. కానీ యెరూషలేము దేవాలయంలో యేసుప్రభువు వారు తనని తాను ఎప్పుడు దేవుని వాక్యము చదివి ఆ మాటలు చెప్తున్నప్పుడు ఇతను ఎంత మర్మాలు చెప్తున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడిగా మాట్లాడుతున్నారు అని గుర్తించిన జనాలు ఆయన్ని ఎలా పట్టుకుందామని చూశారు. కానీ ఆయన మరి స్వస్థతల కోసం వాడుకున్నారే తప్ప దేవుని జ్ఞానము కలిగి దేవుని యొక్క మార్గంలో నడవాలనుకున్న వారు చాలా చాలా అరుదు. అట్టి వాళ్ళలో స్త్రీలే ఎక్కువగా కనపడతారు. నమ్మిన వారు వెంబడించారు, అనుసరించారు, క్రీస్తుని ప్రకటించే స్థితికి వెళ్ళగలిగారు. అయితే ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. కానీ ఈ శరీరాన్ని కేవలం తినడం, తాగడం, సుఖించడంలోనే సాధకం చేస్తూ బ్రతుకుతూ దేవుని యొక్క పని, దైవభక్తి విషయంలో మనుషులమైన మనము ఆయనని ఈరోజు గుర్తు చేసుకొని తోషపడాలి అనుకుంటున్న మనమే ఆయన దేవునిని నిర్లక్ష్య పెడుతున్నాం. ఈ విషయంలో సిగ్గుపడాలి.
ప్రభా, దైవభక్తి విషయంలో నేను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశాను, ఎందుకు నేను దూరంగా ఉంటున్నా? నా కోసం నువ్వు బలయ్యావని తెలుసు, నా కోసం నీ అమూల్యమైన రక్తం కారుస్తున్నావని తెలుసు, కానీ అన్నీ నా కోసమే చేశామని తెలిసినా కూడా నేను ఏమైపోతున్నాను తెలుసా? నిర్లక్ష్యంలో ఉండిపోతున్నానంటే నా దైవభక్తిని నేను సాధకం చేసుకుంటున్నట్ట? ఆలోచించారండి. అక్కడ యెరూషలేము వీధులలో యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో ఇది మట్టల ఆదివారం అని ఎక్కడా కూడా లేదు. పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో మాత్రం ఒక చోట వాళ్ళు పస్కా పండుగ ఆచరించే దినాల్లో మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇశ్రాయేలీల పండుగ ఆచార దినాలు అని చేస్తూ వచ్చారు. ఆ ఇశ్రాయేలీల పండుగ ఆచార దినాలు చేయాలంటే మనం చాలా చేయాలి. అయితే వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో ఆ ఖర్జూరపు మట్టలు, ఆ చెట్లే ఎక్కువగా ఉండేవి. వాటిని తీసుకుని వాటిని ఏం చేశారు తెలుసా? దేవునికి స్తోత్రం అని ఆ మంటలు ఊపుతూ దేవునికి స్తోత్రం చేశారు. 3 రకాలుగా దేవునికి స్తోత్రం చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 21లో మత్తయి సువార్త 21:9 వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. జయము. ఎన్ని విధాలుగా స్తుతించారంటే ఆలోచించండి. దేవుడు చెప్పాల నన్ను స్తుతించండి అని. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు స్తుతించకపోయినా దేవునికి స్తుతి వేదిక వైపు నుంచైనా వస్తుంది. ఆల్రెడీ యేసు ప్రభువు 40 దినాల ఉపవాసంలో రాళ్లతోనైనా నేనేం చేయించుకోగలను అన్నాడు. ఆలోచించారంటే వీళ్ళు ఇప్పుడు కామ్గా ఉన్నా సరే యేసు ప్రభువు వారు ఆ యొక్క యెరూషలేముకి సమీపించినప్పుడు అక్కడ ఒలీవ చెట్టు దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 పిలిచి, ఇదిగో కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని రండి. అసలు గాడిదను ఎవ్వరూ దేనికి ఉపయోగించరు. గాడిదను దేనికి ఉపయోగిస్తారు? బరువులు మోయడానికే ఉపయోగిస్తారు. కానీ మన బరువు మోయటానికి, మన భారం మోయటానికి సాదృశకంగా యేసు ప్రభు వారు గాడిదని ఆలోచించారండి. సాధారణంగా రాజులు అంటే ఆ రోజుల్లో యుద్ధం చేసేవాళ్ళు గుర్రాల్ని మరి ఉపయోగించేవారు. కానీ ఇక్కడ యూదా స్తుతి గోత్ర సింహమైన యూదుల రాజుకున్న దేవుడు ఆ గాడిదని ఎన్నుకున్నారు అంటే కట్టబడి ఉంది. మనుషులు కూడా అనేకమైన బంధకాల్లో కట్టబడి ఉన్నారు. దురాశ అనే బంధకాలు. ఆలోచించారండి. లేదా నేను నా సొంతం, నా స్వలాభిలాష, నా స్వార్థం అనే ఆ పంతాలలో బ్రతికిపోతున్న స్వార్థం. నేనే పెద్ద, నా మాటే చెల్లాలి, నేనే గొప్ప, నా మాటే చెల్లాలి, ఇదే స్వార్థం. ఆలోచించారండి. మనుషులలో ఇది ఎప్పుడూ కూడా చనిపోదు. ఆలోచించారండి. మనిషి, ఒక క్రైస్తవుడు అనేవాడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందు అసూయ. ఆలోచించారా? వీటన్నిటినీ తెరదించుకొని దేనికి పనికిరాని మరి ఆ గాడిదని ఎక్కి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలన్నాడు? ప్రభువుకి చెప్పాలి అని అన్నాడు. అంతనే శిష్యులు ఆ పనిని ఏం చేశారు? మాట్లాడకుండా వెళ్ళి తీసుకుని వచ్చారు. ఆలోచించండి. తీసుకొని వచ్చిన ఆ గాడిదని ఎక్కిన దేవుడు నడుస్తూ ఎక్కి ఆ వీధుల గుండా నడుస్తుంటే వాళ్ళు స్తోత్రం చెప్తూ ఉన్నారు. అలాగే ఏం చేశారంట? దారి పొడుగున ఏం చేశారో తెలుసా? బట్టలు పరిచారు. ఇంత స్తుతించి ఇంత చేయమని చెప్పిన వారే ఆనాడు తిరిగి యేసు ప్రభువుని సిలువ వేస్తుంటే ఏమన్నా అన్నారా? ఆలోచించారా? ఈనాడు చేయమని చెప్పిన వారే రేపటి దినమున వాళ్ళు
ఏ విధంగా యేసు ప్రభు కోసం తమ ప్రాణాన్ని ఇవ్వడానికి కానీ తమ హృదయాన్ని ఇవ్వడానికి కానీ అనవలేదు. తిరిగి ఏమన్నారు తెలుసా? మీకు యేసు ప్రభు వారు కావాలా బరబ్బా కావాలంటే ఏమన్నారు? మాకు ఎవరు కావాలన్నారు? బరబ్బానే. ఆలోచించారండి. జయమని పలికారుగా. జాగ్రత్త, మనము కూడా ఇంకా అదే బ్రతుకులో బ్రతుకుతున్నాము. నేను కూడా యేసు ప్రభు వారు అంటే జయమని చెప్తున్నాను, హల్లెలూయా అంటున్నాను, హోసన్నా అంటున్నాను. కానీ ఆ అన్యుల యొక్క మూర్ఖతనాలలో నేను జీవిస్తున్నానేమో. దేవుని ఎరగని ఒక తరము వారిలో ఉన్నట్టుగా నేను కల్పనా కథల వైపు ఏమన్నా తిరిగిపోతున్నానేమో. వాతపైబడిన మనస్సాక్షితో బ్రతుకుతున్నానేమో. జాగ్రత్త కలిగి ఉండాలి అనే ఆలోచన మనకి రావాలి. దేవుడు మనల్ని భూలోకంలో ఎందుకు ఉంచాడు తెలుసా? మీరు అన్నీ గుర్తు చేసుకోండి అన్న. దైవభక్తి విషయంలో మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు? సాధకం చేసుకోండి. ప్రభా ఏంటి దేవుని భక్తి అంటే? దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితమే దైవభక్తి. దేవునికి భయపడి పాపములకు దూరముగా పారిపోవటమే దేవుని భక్తి. దేవునికి భయపడి చూడొద్దన్న వైపు చూడకుండా, వినొద్దన్నవి వినకుండా, లేదు దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండొద్దని చెప్పింది చేయకుండా ఉండడమే భక్తి. కానీ దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ ఇవన్నిటిని ఏం చేస్తున్నా తెలుసా? విడిచిపెడుతున్నారు. దేవుని జ్ఞానంలో ఎదగాలి. మనుషుల జ్ఞానంతో ఎదిగి మన బ్రతుకులకి మనమే పాడు చేసుకోవద్దు. ఈ శరీర సంబంధకమైన సాధకంలో ఎదగటానికి అనేక విధాలుగా జ్ఞానం సంపాదించుకోవడానికి మనం ఎంతో ఆతృత పడతాం. ఆలోచించాలండి. కానీ దైవభక్తి విషయంలో జ్ఞానం పెంచుకోవడానికి మనము ఆయాసపడతా ఉంటాం. ఇది కరెక్ట్ అంటారా? ఆలోచించండి. దేవునికి కావాల్సింది మనము ఆచారాలు చేస్తూ వెళ్ళడం కాదండి. దేవునికి కావాల్సింది దైవభక్తి విషయంలో మనల్ని మనం ఏం చేయాలి? సాధకం చేయాలి. చేస్తే అక్కడ ఇంకో మాట ఉంది, చూద్దామా? రాబోవు జీవం విషయంలో వాగ్దానముతో కూడినది. అది మనకి విషయం అండి. రాబోయే జీవం విషయంలో ఈ జీవం ఎప్పుడు వస్తుంది? రాబోయే జీవం విషయంలో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరము. ఆలోచించారండి. రాబో జీవము అన్ని విషయాల్లో ప్రయోజనకరం. గమనించుకోండి. దేవుని యొక్క జ్ఞానము లేకపోతే మనిషి జీవాన్ని కోల్పోతాడు. దేవుని భయము లేకపోతే మనిషి జీవాన్ని కోల్పోతాడు. దేవుని కూర్చిన భక్తి లేకపోతే మనిషి ఆ రాబోయే జీవం విషయంలో తనను తాను అపవిత్రుడుగా మార్చుకుంటాడు. దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. మీరు నా యొక్క పామ్ సండే గుర్తు చేసుకొని స్తోత్రమని ఆనందంతో ఊరంతా తిరిగి నన్ను వెంబడించే వారిలో ఎంతమంది నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో నాకు నేర్పించండి. దేవునికి చూపించే వాళ్ళు కావాలంట. తమ భక్తి విషయంలో సాధకం చేసుకునే వాళ్ళు, కనపడే వాళ్ళు కావాలంట. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. రేపటి దినముల గురించి అతిశయపడొద్దు అని చెప్పిన దేవుడే సామెతల గ్రంథంలో తెలియపరుస్తూ, అతిశయపడాల్సింది ప్రభువు యొక్క విషయాల్లోనే మనము అతిశయపడాలి. ఒక మనిషి జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. ఒక మనిషి తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి అతిశయపడకూడదు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న బలాన్ని బట్టి అతిశయపడకూడదు. ఇంకో వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను చూసి అతిశయపడకూడదు. ఇంకొంతమంది ఉంటారు, మాకెంతమంది బలంగా ఉన్నారో నీకు తెలుసా అంటారు. వాటిని బట్టి అతిశయపడకూడదు. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యందు నేను భక్తి గలవాడిని అని అనుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రభువైన యేసును బట్టి ఏం చేయాలో తెలుసా? అతిశయపడాలి. ఆలోచించారంటే ప్రభువును బట్టి అతిశయించువాడు ఏమవుతాడంటే రాబో జీవం విషయంలో తను తాను జాగ్రత్త పరుచుకునేవాడిగా ఉంటాడు. అది వాగ్దానముతో కూడినదైనందున
అన్ని విషయాల్లో మనకి ఏమవుతుందో తెలుసా? ప్రయోజనకరం. ఎందుకంటే వాగ్దానం చేసింది ఎవరు? నమ్మదగిన వాడు, పూర్ణాంగీకారానికి యోగ్యమైన దేవుణ్ణి కదా మనం కలిగి ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుణ్ణి, సకల ఆశీర్వచనాలకి కారణకుడైన దేవుణ్ణి, పరమ వైద్యుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆలోచించండి. తప్పిపోయిన గొర్రె పిల్లల లాంటి మనల్ని వెతికి రక్షించడానికి, విడిపించడానికి దేవుడు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి తాను ముందుగానే వ్యక్తపరుచుకున్నాడు. జాగ్రత్త పడతాం. మనము యేసు ప్రభువారు ఆ యొక్క గాడిదని ఎక్కినప్పుడు తన యొక్క స్వభావం ఎలా ఉందో ఒక మాట చెప్తా. 21 మత్తయి సువార్త 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అనే వాక్యం జకర్యాలో ఉంటుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎలా చేయాలంటండి? సంతోషం ఎలా ఉండాలంట? అర్థమైందా? బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును. నీ రాజు ఇక్కడ ఏం రాయబడిందండి? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆలోచించారా? నీ రాజు దీనుడు, నీ రాజు సాత్వికుడు, నీ రాజు కట్టబడి ఉన్న గాడిద పిల్లని ఎక్కి నీకు స్వాభావికంగా చూపిస్తున్నాడు. నా దీనత్వం ఏంటో, నా స్వభావం ఏంటో నేర్చుకో. వినయం కావాలండి ప్రతి ఒక్క క్రైస్తవుడికి. తొందరపడతాను అనకూడదు. పరిస్థితిని బట్టి ఏ మనిషితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఇక్కడ యేసు ప్రభు ఇదిగో నేనే రాబోయేవాడిని అని చెప్పలా. వినయం, సాత్వికం కనిపించింది. నీతిపరుడు అనే మాట ఆలోచించారా? దేవునికి వినయం ఉంది. మనము వివేకం లేని వారుగా, వినయం లేని వారుగా నడుచుకుంటూ ఆయనని ఇంకా ఏం చేస్తున్నాం తెలుసా? సిలువ వేస్తూనే, ఇంకా ఆయనని మరి ఇబ్బంది పాలు పెడుతూనే, అపవిత్రంగా జీవిస్తున్న వారితో మనము కూడా ఒకరిగా అయిపోకూడదు. సిలువ చెంత చేరావా? విలువ తెలుసుకో. సిలువ విలువ తెలిసిందా? సిలువు సాక్షులను జీవించడానికి నీవు నీ అంతటి నువ్వు ప్రయాసపడు. సిలువ సాక్షిగా నువ్వు జీవించాలి అనుకున్నప్పుడు యేసు కోసం ఎన్ని శ్రమలైనా భరించడం నేర్చుకో. అది లేకుండా నీకు నువ్వే భుజాలు ఎగరేసేసుకొని నీకు నువ్వే ప్రతి విధమైన కార్యాలను చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆచార వ్యవహారాల్లో ఉంటూ కల్పనా కథల వైపు తిరుగుతూ ఉన్నావనుకో, నీవు వాత వేయబడిన మనస్సాక్షి కలవాడివి. మనం అలా ఉండదు. ఏ మనస్సాక్షి ఉండమంటున్నాడో చూడండి, తిమోతికి రాసిన పత్రికల్లోనే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా, ఇది చాలా గుర్తు పెట్టుకోండి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి తొలగిపోయి, మరి ఏమంటున్నారంట? నిష్కపటమైన విశ్వాసము నుండే కలుగు ప్రేమయే. ఆలోచించండి, మనం ఏం కలిగి ఉండాలి? అక్కడ 3 చెప్పారుగా. ఎలాంటి హృదయం ఉండాలట? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన. దేవుడు అంటే ప్రేమ ఎంతమందికి ఉంది?
ఆలోచించారా? అయితే మనలో ఈ 3 లక్షణాలు ఉన్నాయా? లేకపోతే పామ్ సండే అని చేసుకొని వెళ్ళిపోతామా? ఆలోచించండి. నిజ క్రైస్తవ బిడ్డలుగా బ్రతుకుతాం మనం. దేవుని యొక్క సాక్షులుగా జీవిద్దాం. ఆల్రెడీ యేసు ప్రభు వారు మన కోసం సిలువ వేయబడ్డారు, హింసింపబడ్డారు. గుర్తు చేసుకుందాం. ఆచరణలో పెట్టద్దు, అలవాటుగా మార్చుకోవద్దు. ఒక జ్ఞానం కలిగి ఉండాలి. నా కోసం ఎంత చేసిన దేవునికి నేనేం చేయాలి? ఆలోచించారండి. నా కోసం సాత్వికుడై దీన మనస్తత్వం కలిగిన దేవునికి నేను ఎలా జీవించాలి? నాలో పవిత్ర హృదయం ఉండాలి, నా మనస్సాక్షి మంచిగా ఉండాలి. నేను ఎలా ఉండాలో తెలుసా? నిష్కపటమైన విశ్వాసం. అంటే మనుషులలో విశ్వాసంలో ఏముందట? కపటం ఉందటండి. మనుషులలో కపటం ఉందట. ఆలోచించండి. కపట విశ్వాసం ఉంటుందా అంటే ఉంటది. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా విందాం. అది మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఇక్కడ చాలు. ఫస్ట్ ఏంటండి? ఇతరులో ఏ విశ్వాసం ఉంది? కపటమైన విశ్వాసం. మనసాక్షి మంచిగా లేదు. దేవునికి ఇవ్వాలని తప్పనుంది, ఇచ్చేది పవిత్రమైనది ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ హృదయం పవిత్రంగా ఉంటే, నీ మనస్సాక్షి మంచిగా ఉంటే, నీవు కపటం లేని విశ్వాసంతో బ్రతికితే, నువ్వు ఇచ్చే అర్పణ అది ఏదైనా కూడా పవిత్రంగా అర్పించబడుతుంది. తిరిగి అది నీకు పవిత్రంగా నీకేం చేయబడుతుంది? ఆశీర్వాదకరంగా నీకు తిరిగి వస్తుంది. మరి ఇస్కరియోతు యూదా కూడా ఇదిగో అందరిలాగా నేను కూడా దేవుని అప్పగించాను, నేను తీసుకొచ్చి ఆ చంద ఏదో నేను ఎక్కడే చేస్తాను అనుకున్నాడు. మరి అతన్ని ఏమన్నారు? ఇది పవిత్రుని అర్పించి చిందించి నువ్వు సంపాదించిన ఈ యొక్క డబ్బు అపవిత్రమైనది, కపటమైనది, మోసకరమైనది. ఇది అవినీతితో సంపాదించింది కాబట్టి ఇక్కడ వెయ్యొద్దు. ఆలోచించారండి. మనము దేవుని బిడ్డలం, దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నామంటే నిజంగా యేసు ప్రభు వారు యోహాను సువార్త 3:16 ప్రకారంగా నన్ను ప్రేమించి నా కోసమే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడని నేను నమ్మాను. యేసు ప్రభు వారు నా కోసమే మరణించారు అని నమ్మాను, తిరిగి లేచారని నేను నమ్మాను. కాబట్టి పునరుద్ధానుడై లేచిన దేవుడు తప్పకుండా నన్ను కూడా ఆయన బిడ్డనై జీవించినప్పుడు రక్షణ బాప్తీస అనుభవంలోకి నేను ఎదిగి పశ్చాత్తాప హృదయంతో ఆయన అడిగినప్పుడు ఎప్పటికప్పుడు నేను మరి ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుతూ దేవుని యొక్క సాక్షిగా ఇళ్లలో జీవిస్తున్నప్పుడు మరణించిన నేను ఆ తీర్పు దినమున తిరిగి లేపబడతానని ఒక నమ్మకంతో నేను బాప్తీస అనుభవంలోకి అడుగు పెడుతున్నాను అనే ఆలోచనతో బాప్తీసం తీసుకున్నవాడు ఈరోజు అదే ఇదిని కొనసాగిస్తున్నాడా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఉన్న ఆ ప్రేమ, ఆ పవిత్రత, ఆ మనస్సాక్షి, ఆ విశ్వాసం తిరిగి నువ్వు నీ జీవితం కడతీర్చే వరకు కూడా నువ్వు సరిగ్గా ఉండలేని స్థితి అయితే అది కరెక్ట్ అంటారా? అది దేవుని ప్రేమ కలిగి ఉంది అని అంటారా? తొలగిపోయే జీవితాలు ఉంటున్నాయి. ఎవరిని నమ్మిద్దామని? దేవుని ప్రేమ ఈ ఒక్కరోజుతో నీకు తెలుసా? ఒక్కరోజుతో అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ చూపించింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తన ప్రేమను వెల్లడిపరిచి, ఇది నా కోసం కాదు, ఇది కేవలం నీకు నీ పిల్లల కోసమే చిందిస్తున్న నా అమూల్యమైన నిష్కపటమైన రక్తము అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తుంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత నీలో ఆత్మీయ అభివృద్ధి కుంటపడిపోతే దానికి కారణం ఏంటి? నీలో ఉన్న నిర్లక్ష్యమే, నీలో ఉన్న మనస్సాక్షి, నీ హృదయము దేవుని వైపు కాదు అపవాదికి చోటిచ్చింది. ఎందుకంటే నీలో ఏమొచ్చేసిందో తెలుసా? రక్షింపబడ్డాలే.
రక్షింపబడ్డాను చాలు, తప్పకుండా నేను దేవుని ఎదుట వెళ్ళిపోగలనే అనుకుంటున్నాను. ఒక మనిషి అనుకుంటున్నాడు, పాపం చేసేద్దాం, గట్టిగా దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టేద్దాం, ఏడ్చేద్దాం. దేవుడు ఏం చేసేస్తాడట? క్షమించేస్తాడట. అదేమంటే మనుషులు ఏం పట్టుకుంటారు తెలుసా? 77 మార్లు కంటే ఎక్కువ సార్లు ఏం చేస్తాడట? దేవుడు క్షమించమన్నాడు కదా, క్షమించేద్దాం. ఆలోచించారండి? అందుకే తప్పులు చేసేద్దాం అని అనుకుంటున్నారట. అప్పుడు మనం ఏమైపోతాం తెలుసా? మూర్ఖులమే. సిలువలో సాగింది యాత్ర దేనికోసం ఆలోచించారా? ఆ యాత్ర జీవితం ఎప్పుడూ గుర్తుండాలి మనకి. నా యేసు నాకి కార్చిన రక్తము నాకు ఎప్పుడూ మదిలో మెదులుతూ ఉండాలి. నేను ఆయన కోసము ఒక బిడ్డగా ఎప్పుడు ఆయన కోసం వెలిగే దీపంగా నన్ను నేను సమర్పించుకోవాలి అనే జ్ఞానం ఉండాలి. ఎలా అయిపోయారంటే ఈరోజు మనం ఈ మాట్లాడదాం చేయలేదనుకో, మనం చర్చిని వదిలి ఇంకో చర్చిని పారిపోతారు కూడా వెళ్ళనే. ఆలోచించారండి? ఆచారాల కోసం దేవుని సంఘం కాదు, అలవాట్ల కోసం దేవుని సంఘం కాదు. దైవ భక్తి విషయంలో సాధకము చేసుకునే పరిస్థితికి వెళ్తే నువ్వు రాబోయే జీవం విషయంలో నిన్ను నువ్వే ఎలా ఉంచుకోగలుగుతావు తెలుసా? భలా ఆలోచించండి. క్రీస్తు సాక్షిగా మనం ఉండాలండి. క్రీస్తుకు అవమానకరంగా మనము జీవించకూడదు. అవమానంగా జీవిస్తూ, అపవిత్రంగా జీవిస్తూ, ఇంకా ఆయనను బాధ పెడుతూ, మళ్ళీ సిలువ దినాలు గుర్తు చేసుకుంటున్నాను, పాటిస్తున్నానని నీలో అహంకారం చంపుకోక, గర్వం చంపుకోకుండా ఉంటే యేసు ప్రభువు వారు కట్టబడిన గాడిదనెక్కినప్పుడు నీతిపరుడుగా, సాత్వికుడుగా ఉన్నాడట. ఆలోచించారండి? క్రీస్తు సాక్షులుగా జీవించాలి అంటే మన స్వభావం, మన వినయం మారాలి. దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకము చేసుకుంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఆచారం, ఏది అలవాటు, ఏది భక్తి, ఏది భక్తి కాదు, ఏది దేవుని యందు భయం నేర్పుతుంది, ఏది లోకాల్లో ఉన్న భయాన్ని చూసి దేవునికి దూరం చేస్తుంది అన్నది గ్రహించుకోగలిగిన వివేకం మనకు వస్తుంది. ఆలోచించండి. దేవుడు అన్నాడు కదా, లోకంలో మీకు ఏం కలుగుతాయి? ఏం కలుగుతాయండి? మళ్ళీ లోకంలో మీకు దేవుడిని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అంటున్నారుగా. ఏది నమ్ముతున్నావు? శ్రమలు సహించిన వాడే ధన్యుడు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఆశీర్వాదం ఎటూ తప్పిపోదు, అసలు ఎటూ పోదు. మనం నీతి పనులే జీవిస్తుంటే, మనం నీతి కొరకు ఆయన రాజ్యం కోసం జీవిస్తుంటే దేవుడు వర్షధరగానే ఆశీర్వాదాలు మనకి దయచేస్తాడు. ఆలోచించారండి? దేవుడు చెప్పింది కూడా మనకు అదే. మొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడి, ఆ మీదట మీకు ఏం కావాలో వాటిలో ఏమి కొదువు కాకుండా అన్నిటినీ నేను మీకు ఇస్తానంటే అది ఆశీర్వచనం కాదా? మనము ఆశీర్వచనపు పాత్రలో చేయవేస్తూ, ఆ పళ్ళలో చేయవేస్తూ కూడా ఇంకా మూర్ఖులలాగా, అవివేకుల్లాగా మనం జీవించొద్దు. అలవాట్లకి, ఆచారాలకి మనం ఉండొద్దు. దైవభక్తి విషయంలో సాధకం చేద్దాం. దేవుని యొక్క మాటలు గుర్తు చేసుకుంటూ, ప్రభా ఆనాడు ఆ దినాలలో నిన్ను చేయమని పలికిన బిడ్డలే నిన్ను అప్పగించాలి. ఈరోజు నేను ఎలా ఉంటున్నానయ్యా? నేను ఎలా సరిచేసుకుంటున్నాను? నీ కొరకు నేను ఎలా బ్రతకగలుగుతున్నాను? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభా, నేను నీ చిత్తానికి లోబడి జీవించగలుగుతున్నానా లేదు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఓ మాట చూద్దామా? మనము సరైన రీతిలో లేమని కూడా మనకు అది ఒక హేతువుగా కనపడుతుంది. ప్రసంగి గ్రంథం 5 ఎక్కడికి పోనప్పుడండి, నిజంగా మనము దేవుని భక్తి విషయంలో సాధకం చేసుకుందామంటే, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు ఏది చూసుకోవాలంటే జాగ్రత్త. ఆలోచించారా? ఎట్లా
నీ అహం చంపుకోట్ల, కోపం చంపుకోట్ల, గర్వం చంపుకోట్ల. నాకు నేనే నేనే అనుకుంటూ ఎవరి కాళ్ళు మాట్లాడుకుంటే అది దేవుని పని కాదు, దేవుని కార్యం నెరవేరదు. ఆలోచించారండి. దేవుడు తన పనిని ఎలాగైనా చేయించుకోగలడు. అది ఆలస్యం అవ్వచ్చేమో. తన క్రియా సాధకము చెప్పి క్రియాశక్తిని బట్టి మనలో తప్పకుండా దేవుడు కార్యాన్ని సాధకము చేస్తాడు. జాగ్రత్త పడుడి అంటూ అదే మాట మనం చదువుకున్న సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12-13 చూద్దాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు. అర్థమేంటండి? మనలో ఇప్పుడు ఎవరు ఆపదలో పడ్డారో వాళ్ళు యోచించలేదని అర్థం. అర్థమైందా? మనకి ఆలోచన పొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? అడగమనే కదా దేవుడు చెప్పాడు. నీకు ఏది చేయాలో తెలియట్లేదా? అడుగు. నేను నీకేం చేస్తాను? త్రోవను సరళాలు చేస్తాను. ఇగో ఇదే త్రోవ, ఈ దారులు నడవమని కూడా నేను నీకు చెప్తానని దేవుడు. మన పితరులకు సహాయం చేసిన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. అందుకే అన్నారు మన పితరులు, ప్రభా నీ ఆశ్చర్య కార్యాల గురించి, నీ అద్భుతాల గురించి మా తరతరాలు పిల్లల తరాలు తెలుసుకునేలాగా మా పట్ల కార్యాలు చేయి అని అడిగాడట దావీదు. ఆలోచించారా? మరి మన జీవితంలో జరిగిన అద్భుతాలు ఎప్పుడైనా పిల్లలతో పంచుకుంటామా? అబ్బే, మన భక్తి అనుకుంటాం కానీ పిల్లలతో మాట్లాడే తరమే రాట్లేదు. మనం దేవుని పెట్టాలనుకుంటున్నాం, పిల్లలతో మాట్లాడే తరం రాట్లేదు. మన పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లల స్వభావంతో ఆలోచించాలి. యేసు ప్రభు వారు మనల్ని ఎంత వినయంగా చూసారు చెప్పండి. ఎలా అన్నాడో తెలుసా? మీరు నా ప్రియమైన పిల్లలు. మరి తండ్రి కదా, మనల్ని ఏమన్నాడు? నాకు ప్రియమైన పిల్లలు. నా ప్రియమైన పిల్లలారా, మీరు నాకు ఎలా ఉపయోగపడాలో తెలుసా? పరిమళ వాసనగా. ఆలోచించారండి. పరిమళ వాసనగా జీవించాలి. క్రీస్తు కూర్చిన జ్ఞానం అనేక మందిలో లేకపోవటం వల్ల తప్పిపోయి బ్రతుకుతున్నారు. జ్ఞానము కలిగి జీవించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, అదే 13వ వచనంలో అంటాడు, ఎదుటి వారి కొరకు పూటబడిన వారు వస్త్రము పుచ్చుకొనును, పరుల కొరకు పూటబడిన వారి వలన. అర్థమైందండి? ఎందుకండి మనకి ఇది? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలో జ్ఞానము కలిగి ఉండాలి. అర్థమైందా? ఇందాక మనము చదువుకున్నాం కదా జాగ్రత్త గురించి. ఇందాక చదువుతూ మనము పక్కకు వచ్చాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన విషయంలో ఏమై ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అదండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే. అసలు ఈ మాట మర్చిపోతున్నారు క్రైస్తవ జనాంగం. బుద్ధిహీనులు అర్పించినట్టుగా దేవుని మందిరానికి సందా వేసిపోతే చాలు. దేవుని మందిరానికి వచ్చి మొక్కి ఆ వందనాలని చెప్పేస్తే పోతే, దేవుని మందిరానికి వచ్చి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని వస్తే చాలు అని అనుకునే బ్రతుకు మంది కరెక్ట్ కాదంట. ఆలోచించారండి. మనం దేవుని మందిరంలోకి వచ్చాము అంటే మనము టోటల్ మన బాడీ ఇక్కడ సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే మనం వారంలో ప్రతిరోజు 6 రోజులు కూడా మనం కష్టార్జితంతోనే మన సుఖానికి అలవాటు పడుతున్నాం. అక్కడ కూడా అలా కాదని మనం బుధవారాలు, గురువారాలు, శుక్రవారం, శనివారాలు మనం కూర్చుకొని ఇక్కడ మందిరంలో కూర్చుకొని సమకూడుకుంటున్నాం. రండి వినండి అని కూడా మనం చెప్తున్నాం. వినేవాళ్ళు వస్తున్నారు టైంకి అనుకూలతను బట్టి. రానివారి సంగతి ఇక చెప్పలేము. కానీ ఇంత చేస్తున్నా మనము జాగ్రత్త పడకపోతే తప్పిపోయిన వారమే. ఏమంటున్నాడండి?
అర్పించే అర్పణల కంటే బుద్ధిహీనులాగా సమీపించి అబ్బా అర్థమైందండి. ఇంకో చోట ఉన్నది, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు మేలు. ఆలోచించారా? మేలు కావాలా కీడు కావాలా? మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం? మేలే కోరుకుంటాం. ఒకవేళ కీడు అనేది దేవుడు ఇస్తే తప్పకుండా దాన్ని ఏం చేయాలి? యాక్సెప్టబుల్. యోబు గారు నేర్పింది అదే మనకి. దేవుడి వల్ల మనము మేలు మాత్రమే అనుభవింప తగునా, కీడును మనం అనుభవింప తగదా? ఒక జ్ఞానోదయం కలిగిన మాట కదా అది. అందుకని దేవుడు అన్నాడు కదా, విశ్వాస పరీక్ష విషయంలో మిమ్మల్ని మీరేం చేయాలి? భ్రష్టులో కాదో పరీక్షించుకోండి. మీకు బాగుందనుకోండి, దేవుడు నన్ను దీవించాడు. కష్టం రాగానే ఏంటో ఈ శ్రమ నాకు వచ్చింది, అదే నీ విశ్వాసం ఏమైపోయింది మరి ఇప్పుడు? ఎబ్రిలో 3:12 ఒక మాట ఉంటుంది. ఎబ్రిలకు రాసిన పత్రిక, జీవము గల అదండి, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి. ఆగండి, దేన్ని విడిచిపెడుతున్నారట అండి? ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతం ఇదేనండి. మనం మంటలు పట్టుకొని తిరిగేద్దామా? రక్షణ వచ్చేస్తుంది, జీవనంలోకి వెళ్ళిపోతామా? ఉపయోగం లేదు. దేవునిని ప్రకటించాలంటే నీ స్వాభావికం కనపడాలి, నీ క్రియలు కనపడాలి. జీవము గల దేవునిని విడిచిపోవునట్టి దుష్ట హృదయం ఉందేమో చెక్అవుట్. ఏమండి, మనకి ఇదేంటో కానీ కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాం, మంట సరిపోయిందా లేదో చూస్తాం, టేస్టీగా ఉందా లేదో చూస్తాం, కలర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏమండి ఇది చూస్తాం. మన భక్తి చూసుకోవట్లేదు మనం. ఎలాగా? దేవుడు మనల్ని ఎలా అన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. లోకానికి మిమ్మల్ని మీరే మంచి భక్తి పరులాగా నీతి ఫలాలు కలిగి భక్తిని మంచితనాన్ని కాపాడుకొని జీవించండి అన్నాడు. నేనేంటో నా దేవుడికి తెలుసులే అని ప్రతి ఒక్కళ్ళు బుద్ధిహీనలాగా మాట్లాడుతున్నారండి. తప్పండి. నువ్వేంటో ఖచ్చితంగా నీ దేవుడికి తెలుసు, కానీ నీ సాక్ష్య జీవితాన్ని ఎదుటిన్న మనిషికి తెలుస్తుందా? నీ ఇరుగు పొరుగు వారికి తెలుస్తుందా? నీ కుటుంబం వారికి తెలుస్తుందా? మంచి మనసాక్షి నుండి కలిగేదే ప్రేమ. ఆ ప్రేమే దేవుని ప్రేమ. ఆలోచించారా? ఇట్టి జీవానికి కోసం మనం ప్రయాసపడాలి. లేకపోతే ఆత్మీయతలో మనల్ని మనం కురుంగుదలలోకి ఈడ్చుకొని వెళ్ళిపోయే స్థితికి వెళ్తాం. జీవము గల దేవునిని విడిచిపోవునట్టి భ్రష్ట హృదయము ఒకవేళ ఉందేమో చూచుకోండి. ఎందుకంటే మనం 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒకళ్ళ గురించి చదువుకున్నాం చూడండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు ఏ సంబంధి అయినాడు? ఏ సంబంధి ఏంటండి? దుష్టుని సంబంధి అయి ఎవరిని చంపాడు? సహోదరుని చంపేశాడు. ఎందుకు తెలుసా? ఆస్తి ఇవ్వలేదని కాదు. నా అర్పణను దేవుడు స్వీకరించకుండా నీ అర్పణని దేవుడు స్వీకరించడం వల్ల నువ్వు నాకు నచ్చలా. అతని కోపం ఏమైపోయింది? ఎట్లాంటి తనానికి వెళ్ళిపోయిందో చూసారా? మరణానికి. ఈనాడు మనుషులు అదే కోపాన్ని అణుచుకోవట్ల. యాకోబు రాసిన పత్రికలో దేవుడు చెప్పింది ఏంటి? కోపము దేవుని నీతిని. అర్థమైందండి? కోపం కంట్రోల్లో లేకపోతే నీలో నువ్వు లేవనట్టే. నీ కోపాన్ని అణుచుకో. నువ్వు కోపం వచ్చినప్పుడు అసలు నేను ఈ మాట మాట్లాడానంటే ఏం చేయాలో తెలుసా? అయ్యో చేయకుండా కార్యం చేసేసానే. దేవుడి మాట ఏమంటుంది? కోపపడండి, పాపం చేయకండి. కోపంలో మనుషులు ఏమన్నా పో చేస్తే పో, నిర్లక్ష్యత. కానీ దేవుడు తన మనుషులే, ఇప్పుడు జయమని పలికిన మనుషులే
తనను అప్పగించబోతున్నారని తెలిసినా కానీ నీతిపరుడుగా సాత్వికుడుగా ఎలా జీవించగలిగారండి? మరి ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? మన ఎదుట మనకి మోసమే జరుగుతుంది, కానీ మోసం వైపు వెళ్ళొద్దు, నీతి వైపే పరుగులు తీద్దాం. ఆలోచించారా? దేవుడు చెప్పాడు, మోసపోకుడి, మోసపోకుడి, మోసపరచబడనీయకుడి. జాగ్రత్త, క్రైస్తవులే మోసం చేసుకుంటున్నారు. కక్ష చేత, అసూయ చేత, భేదం చేత వాక్యాన్ని ప్రకటిస్తూ శుద్ధ మనసు లేకుండా వాక్య అనే ఖడ్గంతో శుద్ధి చేసుకునే అవకాశం లేకుండా తమకు తామే ఏమైపోతున్నారు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉంటున్నారు. ఆత్మను రక్షించే వేటలో లేరు, సమకూర్చుకునే వేటలో ఉన్నారండి. ఆలోచించారా? క్రీస్తు యొక్క మరి సంపూర్ణతలోకి మనుషుల్ని మార్చడానికి లేదు, తమ స్వలాభానికి తమకు ఉపయోగకరంగా మనుషుల్ని మార్చుకునేలాగా చేసేస్తున్నారు. ఏది కరెక్ట్ అనేది ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. సరైన విత్తనం నీలో పడకపోతే నీకు ఓపిక ఉండదు, ఆలోచన ఉండదు, నువ్వు అది అవలంబించలేవు. మంచి వాక్యం, మంచి నేల పడిన విత్తనాలు ఓపిక కలిగి ఉంటాయి, ఆలోచిస్తాయి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తాయి, కష్టాల్లో కురిగిపోవు, పారిపోకండి, అంటూ కట్టబడి ఉంటాయంటే. ఆలోచించారా? అందుకే దేవుడు అన్నాడు, నా ప్రియమైన నా బిడ్డలైన మీరు ద్రాక్షావల్లైన చెట్టులో తీగలు, మీలో ఫలింపని ప్రతి తీగలు కూడా నేనేం చేస్తాను? మనం గొప్పలు చెప్పుకుంటాం, నేను యేసు ప్రభువుని ప్రేమించాను. నిజం లేదు, తానే మనల్ని ప్రేమించారు. పాపములు ఎలా ఒప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో పాపమును ఒప్పుకునేలాగా చేసింది కూడా దేవుని ప్రేమేనంటే. ఆలోచించారా? మనుషుల కోసం త్యాగాలు చేస్తాం, మన స్వభావాల్ని, మన ఆశల్ని, మన ప్రేమల్ని. దేవుని కోసం త్యాగం చేయట్లేదే. దేవుని కోసం హృదయం ఇవ్వలేకపోతున్నాం, దేవుని కోసం మంచి మనసాక్షి కలిగి ఉండలేకపోతున్నాం, దేవుని కోసం మరి మంచి విశ్వాసం అనే నీతి క్రియలతో కూడిన విశ్వాసంతో జీవించలేకపోతున్నాం. ఎందుకు కయ్యూను గారు అయిపోయారంటే క్రియలు లేని విశ్వాసం ఏమైపోయింది, అతనిలో మృతమైపోయింది కదా. మనం అలాంటి వారము కాకూడదట. ఆలోచించారండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరి గురించి చెప్తాడు ఒక చోట. ఒకడు కయ్యూని వంటి వారు కాకండి అని అంటాడు, వాడు దుష్టుని సంబంధి అంటాడు. ఇంకొకళ్ళు ఉంటారు, ఏశావు గారు, తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు కాబట్టి అతన్ని బట్టి ఏం చేయమంటాడో తెలుసా? రక్షణ అనేది లేకుండా పోయింది. వీళ్ళిద్దరి గురించి రాయబడి ఉంటుంది. సహజంగా క్రైస్తవ బిడ్డలు అనుకుంటూనే అనేక మంది ఈ కోణంలోకి వెళ్ళిపోతున్నారండి. కపట నటనలు లేనట్టి హృదయాన్ని దేవునికి ఇస్తే మన బ్రతుకులు బాగుంటాయి. ఈ సామెతలు 27 ఒక మాట అంటాడు చూడండి, ఏది భారము అని చెప్తూ. సామెతలు 27 ఆ క్రోధము గురించి దాని కింద చదువు. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెంటి కంటే బరువు. ఎప్పుడైనా రాయి పట్టుకొని బరువు మోసి, ఇసుక పట్టుకొని బరువు మోయండి. ఈ రెండు మోసిన తర్వాత అక్కడ అన్నాడు, వీటన్నిటికంటే కూడా ఒక మూఢుడున్నాడే, వాడి కోపం దీనికంటే బరువైనదండి. అందుకే నీ కోపము దేవుని నీతిని నెరవేర్చుతున్నాడు. అందుకే ఆ కోపంతోనే కయ్యూను హేబేల్ని హతమార్చేశాడు. అదే కోపం అసూయతో నన్ను అప్పగించేశారు. ఆలోచించాలండి, ఇక్కడ అదే అంటాడు, క్రోధము క్రూరమైనది, కోపము
వరద వలె పొర్లున్నది కొంతమంది అంటారు. ఆలోచించారండి. మనం గత 2 వారాల నుంచి చూస్తున్నాం. కోపంతో, క్రోధంతో, కపట ఉపాయాలు కలిగి ఏమంటే ప్రేమ వివాహాలే, కానీ ఏం చేస్తున్నారు భార్యల్ని? ఆలోచించారా? అది ఎంత గొప్పదోలే అని అనొచ్చేమో. ఒక మనిషి మీద కోపం ఉంటే ఆ మనిషిని ఏం చేయాలో తెలుసా? చంపే వరకు వెళ్ళకూడదండి, వదిలిపెట్టేసి. చంపే హక్కు మనకు లేదు. పాపాన్ని మూడగట్టుకోవడం ఎందుకండి? ఆలోచించారా? ఎవరైతే గర్భిణీ, క్రూరుడు కోపము గర్భిణీ అయితే ఏంటి, 4 నెలలు అయితే ఏంటి, 9 నెలలు అయితే ఏంటి, లక్షలు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఉద్యోగం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, క్రూరుడికి కోపం ఉంటే ఏదైనా అర్థమైందండి. జాగ్రత్త పడండి. దేవుని జ్ఞానంతో బ్రతకండి. క్రీస్తుతో సాంగత్యం ఉంటే, ఆ జోడి కలిగి జీవిస్తే మూర్ఖుల్లాగా ఉండం. క్రీస్తుతో సాంగత్యం లేకపోతే మనం మూఢత్వంతోనే బ్రతుకుతాం. అర్థమైందండి? ఆ మూఢత్వం మనకు వద్దండి. ఆ కపట నటనలు మనకు వద్దండి. నిష్కపటంగా జీవితం. ఇక్కడ అదే అంటున్నాడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా ఏం చేయాలట? ఆలోచించారా? ఒక వ్యక్తి మారాలంటే నువ్వు బహిరంగంగా గద్దించు, కానీ వినయంతో గద్దించు, స్వాభావికంతో మార్చు. అందుకే అన్నాడు, క్రైస్తవ బిడ్డలారా మీకు వివేకం చాలా అవసరం, తగు జాగ్రత్తగా ఉండడం అవసరం. నేను అన్నాను, అరే నువ్వు పాపివి అనే దేవుడు ఎక్కడైనా అన్నాడండి? అనలేదు కదా. ఏమన్నాడు తెలుసా? మూర్ఖతనము లేని తరము వాళ్ళ మీరు జాగ్రత్త పడండి. ఆలోచించుకున్నాం. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అంతా కోపం గురించి, వినయం గురించి 1-2 వచనాలు, కోపం గురించి 3-4, ఆ కోపం గురించి ఫస్ట్ 2 వచనాలు వినయం గురించి ఉంటుంది. తర్వాత స్నేహము కూడా ఎవరితో ఉండాలి అనే విషయం గురించి తెలియపరుస్తూ ఉంటుంది. బుద్ధిమంతులుగా ఆపద కలగక ముందే మీరు జాగ్రత్త పడాలి అనే మాటలు హెచ్చరిక చేస్తున్నాయి. స్నేహము కూడా దేవునితో చేయండి. ఆ స్నేహం మీకు ఎంతో జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతుంది. జాగ్రత్త గలవారే ఆచారాలు, కల్పనా కథల వైపు వెళ్ళకండి. క్రీస్తు జ్ఞానము కలిగి, క్రీస్తులో ఎదుగుతూ, క్రీస్తు సాక్షులుగా మనం జీవించగలిగినప్పుడు మన భక్తి విషయంలో మనము సాధకం చేసుకుంటాం. ఆ జీవము మనల్ని తప్పకుండా దేవుని దగ్గర యొక్క బాటలో నడిచే విధంగా ఉంచుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. నిష్ప్రయోజనంగా ఉంటూ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయగల మాటలు మాకు వినిపించారు. వినయం, కోపం, స్నేహం, జ్ఞానం కేవలం దేవుని యొక్క సాక్షులుగా ఉన్నప్పుడు దేవుడు వీటన్నిటిలో జయించగలిగాడు. మేము కూడా ఎలా ఉండాలో, ఎలా జాగ్రత్త పడాలో మీరు మాకు నేర్పినప్పుడు విన్న వాక్యం ఆదరించుకొని సరి చేసుకొని రాబో జీవి విషయంలో సాధకము చేసుకుంటూ యెహోవా యందైన పవిత్రమైన భయంతో మేము జీవించే భాగ్యంలో మమ్మల్ని అందరినీ ఉంచుము. విన్న వాక్యం బిడ్డల యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయను. నా ప్రియమైన యేసయ్య, నా పక్షము నుండి నా నోటికి మాటలు అందించి నన్ను వాడుకొని ఈ మాటలు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనా మనవులన్నీ కూడా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.